నైనా క్రీస్తు యేసు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. మరికొన్ని నిమిషాలు జాగ్రత్తగా కొంచెం ఎక్కువ తగ్గించు. శ్రేష్టమైన కొన్ని మాటలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఎస్తేరు పుస్తకం पवित्र शास्त्र में से एक वचन पढ़ेंगे। एस्तेर पुस्तक उसका दूसरा अध्याय 9वां वचन। एस्तेर पुस्तकము 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన తరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. ప్రభు రాకడకి సిద్ధపరచబడే ఒక సంఘం ఎస్తేరు ఏ విధంగా మహారాణిగా మారిందో, సర్వశక్తి కలిగిన దేవుని సింహాసనంలో కూర్చోగలిగే ఒక సంఘం మహారాణిగా మారడానికి దేవుడు నియమించిన పద్ధతులు, ఆ దైవికమైన నియమాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నియమ ప్రకారం పోరాడకుంటే కిరీటము దక్కదు. కిరీటం కావాలి. రేపు దేవుని రాజ్యంలో మనం నిలబడాలి అని అంటే బైబుల్ ఈ ఆత్మీయ యాత్రను దేంతో పోలుస్తుందని అంటే నియమములతో పోరాడాలి. చెప్పండి, ఎలా నడవాలి? నియమం అంటే అర్థం ఏంటంటే రూల్స్. సేవలో కొన్ని రూల్స్ ఉంటాయి, విశ్వాస జీవితానికి కొన్ని రూల్స్ ఉంటాయి, దైవికమైన ఆజ్ఞలు, పద్ధతులు. ఆ పద్ధతుల ప్రకారమే నేను సేవ చేయాలి. ఆ పద్ధతుల ప్రకారమే ఒక విశ్వాస బిడ్డగా నువ్వు విశ్వాసం చేయాలి. ఒకవేళ పద్ధతి సేవకు లేకపోతే, విశ్వాస జీవితానికి నీకు పద్ధతి లేకపోతే, అర్థమైందండి? ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు మనం అంటాం, అదేం కుటుంబం అండి బాబు, పద్ధతి లేదు, ఒక పాలు లేదంట. అంటే ఒక క్రమశిక్షణ, ఒక నియమం, ఒక విలువలతో కూడిన జీవన విధానం ఒక సేవలో లేకపోతే ఆ సేవ రేపు ప్రభు యొద్ద నిలబడదు. అందుకనే అస్తవ్యస్తంగా చేసే సేవ చేయకూడదు. 2, విశ్వాస జీవితం కూడా ఒక నియమముతో మనం ముందుకెళ్ళాలి. అనేక పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అర్థమైందండి? ఎదురు దెబ్బలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా నియమములో నుంచి పక్కకు జరగొద్దు, పద్ధతిలో నుంచి పక్కకు జరగద్దు. పరిస్థితులను బట్టి పద్ధతులను అనగా నియమ నిబంధనలను ఉల్లంఘించి మన విశ్వాస యాత్రను కొనసాగించద్దు. ఎన్ని పోరాటాలైనా ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసిగా నీకేముండాలని అంటే ఒక నియమముతో కూడిన విశ్వాస యాత్ర చేయాలి. హల్లెలూయా. అందుకనే ఎస్తేరును ఏ విధంగా మహారాణిగా మారిందో ఒక సంఘముగా మనము రేపు రాకడలో నిలబడే ఒక ఎత్తబడిన గుంపుగా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అని అంటే గడిచిన వారం నేను మీకు గుర్తు చేశాను ఏంటంటే, ఎస్తేర్ ఒక కన్యకగా షూషాను చోటలోకి చేర్చింది. షూషాను కోటానంటే దేవుని సంఘమని, ఆ సంఘములో దేవుని బిడలమైన మనందరినీ ఒక కన్యక అనుభవాలలోకి దేవుడు నడిపిస్తాడు అని చెప్పాను. కన్యక అనంటే పరిశుద్ధమైనదని, కన్యక అనంటే వివిధ వర్ణములు కలిగిన వస్త్రములు కలిగి ఉన్నదని, కన్యక అనంటే బుద్ధి కలిగినదని 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. కన్యక అనుభవాలలో ఒక సంఘంగా మనం సిద్ధపడాలి.
పవిత్రతను కాపాడుకొని, 2 ఆత్మ సంబంధమైన అలంకరణకు సూచనగా ఉన్న వస్త్రాలను, ఆ పవిత్రతలను మనం ధరించుకుంటూ, 3 బుద్ధి వివేచన కలిగిన సంఘముగా పరిస్థితులను మెలకువ కలిగిన అనుభవాలలో సంఘం ఎదగాలి అని గడిచిన దినాల్లో మనం చూసాం. 2వదిగా చాలా విలువైన విషయాన్ని నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. ఎస్తేరు షూషాను కోటలోకి చేర్చబడిన తర్వాత ఆ షూషాను కోటను నడిపిస్తున్న హేగే అనబడుతున్న ఒక నపుంసకుడు ఉన్నాడు. అతని పేరు హేగే. చెప్పండి, పేరు హేగే. అతడు నపుంసకుడు. అతడు ఏం చేశాడనంటే ఎస్తేరు మీద చాలా దయ కలిగింది. ఎస్తేరు మీద దయ కలిగి ఎస్తేరును ఆ మహా అంతఃపురంలో అనేకమైన గదులు ఉన్నాయి. అందరూ ఉన్నట్టుగా ఆవిడను ఏదో ఒక రూములో ఉంచకుండా ఆమెను బైబిల్ చెప్తుంది అతి శ్రేష్టమైన అంతఃపురములో ఆమెను హేగే ఉంచాడట. హల్లెలూయా. చదా గట్టిగా హల్లెలూయా. ఆమెను, ఆమె చెలికత్తెలను, ఆ మొక్క మాట చదువు గట్టిగా మళ్ళా. ఆమెకు త్వరగా కావలసినవన్నీ సమకూర్చి, ఇదిగో ఎస్తేర్ను, ఆమెకు సంబంధించిన వాటందరినీ అంతఃపురములో, రాజమహానగరములో అతి శ్రేష్టమైన స్థలమందు ఆవిడను ఉంచెను. బాగా వినండి. సంఘాలు ప్రపంచంలో కోట్ల సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో దేవుని మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో జీవం కలిగిన దేవుని సంఘాలు చలామణి అవుతున్నాయి. దేవుని పరిచర్య జరుగుతుంది. ప్రభు చెప్తున్నాడు దేవుని వాక్యంలో, షూషాను కోటకు అనేకమైన కన్యకలు వచ్చారు. కన్యకానంటే దేవుని సంఘం అని చెప్పారు. ఆ కన్యకలందరూ షూషాను కోటలోనే ఉన్నారు. వారు సాధారణమైన అంతఃపురంలో దేవుడు ఆ యొక్క హేగే పెట్టాడు. కానీ ఎస్తేరును మాత్రం అతి శ్రేష్టమైనది కూడా కాదు, అతి శ్రేష్టమైన అంతఃపురములో హేగే ఎస్తేరుకు సంబంధించిన వారందరినీ హేగే ఆ స్థలములో ఉంచాడు. హల్లెలూయా. చదం గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అతి శ్రేష్టమైన పునరుత్థానం ఉంది. ఆ ఒక్క మాట మీకు చదివిపిస్తాను. హెబ్రీలకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పుస్తకము 11వ అధ్యాయం 35వ వాక్యం. తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. అందరు కాదు, బాగా వినండి, అందరికీ ఈ అతి శ్రేష్టమైన అనుభవం లేదు. ఎస్తేరుతో కోట్ల మంది, లక్షల మంది ఆ షూషాను కోటకు వచ్చిన అందరికీ ఆ ఎస్తేరుకి ఇచ్చిన అంతఃపురం అందరికి ఇవ్వలేదు. ఆ ఎస్తేరు ఉన్న స్థలం అతి శ్రేష్టమైన అంతఃపురము అనుంది. ఇక్కడ రాస్తున్నాడు, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందకోరి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. పునరుత్థానము వేరు, శ్రేష్టమైన పునరుత్థానం వేరు. వినండి, రేపు మృతులు లేస్తారు, కానీ మహిమ గలిగిన రాకడలో ఎత్తబడే గుంపులో లేచే గుంపు వేరు. దేవుని వాక్యం ఇది చాలా లోతైన అనుభవాలు. ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎస్తేరును పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన అంతఃపురంలో ఎలాగ ఉంచాడో దేవుని సంఘం అనబడుతున్నటువంటి మనం రాకడకు నిలబడే ఒక గుంపును దేవుడు ఎక్కడ ఉంచాలి అని ఆశపడతాడంటే విలువలతో కూడినటువంటి సంఘ సమూహములో దేవుడు పెడతాడు. హల్లెలూయా. చెప్పండి, ఎలాంటి సంఘం అది? విలువలతో కూడిన సంఘం. పరిశుద్ధ బైబిల్ భాషలో ఏం చెప్పాలంటే శ్రేష్టమైన అంతఃపురము. హల్లెలూయా. అతి శ్రేష్టమైన అంతఃపురం. అతి శ్రేష్టమైన అంతఃపురంలో ఒక సాధారణమైన అంతఃపురంలో తేడా ఏంటి?
ఎస్తేరు ఉంచిన అతి శ్రేష్టమైన అంతఃపురానికి మిగతా కన్యకలందరూ షుషాను కోటలో ఉన్నటువంటి ఆ అంతఃపురానికి వ్యత్యాసం ఏంటి? సంఘం వేరు, శ్రేష్టమైన సంఘాలు వేరు. బాగా వినండి, కామన్ సంఘాలు వేరు. కానీ పరిశుద్ధ గ్రంథం, మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం వేరు, అతి పరిశుద్ధమైన విశ్వాసం వేరు. పిలుపు వేరు, ఉన్నత పిలుపు వేరు. ఇవన్నీ బైబిల్లోనే ఉంటాయి. అర్థమవుతుందండి? పిలుపు వేరు, ఉన్నతమైన పిలుపు వేరు. పునరుత్థానము వేరు, అతి శ్రేష్టమైన పునరుత్థానము వేరు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో విలువలతో కూడిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఒక మహారాణిగా మారాలి ఒక సంఘం అని అంటే, సంఘాన్ని దేవుడు ఎక్కడ ఉంచాలని ఆశపడుతున్నాడు అలాంటి ప్రజలను అని అంటే, మరి శ్రేష్టమైన అంతఃపురం అనబడుతున్న సంఘ సహవాసంలో ఉంచాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడ 3 అనుభవాలు ఉంటాయి. మీరు ఏ సంఘంలోనైనా ఇలాంటి అనుభవాలు మీకు కనబడితే, మీరు ఏ ఊరికి ఉద్యోగం రీత్యా వెళ్ళినా, మీకు చదువుకోవడానికి వెళ్ళినా, రేపు వివాహమై ఏ ప్రాంతానికి వెళ్ళినా, మీరు వెతుక్కోవలసిన అంతఃపురం సంఘం ఏంటో తెలుసా? ఆ సంఘంలో అది గుడిసెలో ఆరాధన జరగని, గోనపెంకుల ఇంట్లో ఆరాధన జరగని, మనకు పైన కనబడుతున్న కన్స్ట్రక్షన్ ముఖ్యం కాదు. ఆ దైవజనుడు సైకిల్ మీద నడుస్తున్నాడా, కారులో తిరుగుతున్నాడా మనకు అనవసరం. ఏం వెతకాలి అక్కడ అంటే, బైబిల్ చెప్తుంది శ్రేష్టమైన అంతఃపురంలో 3 అనుభవాలు మనకుంటాయి. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతూ వద్దాం. 9వ వాక్యంలో ఏమేమి ఉంటాయి అక్కడ అంటే, చదువు త్వరగా. ఎస్తేరు 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆ చిన్నది తన దృష్టికి, దేవాది దేవుని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొంది, కాబట్టి ఆమె ఒకటి పరిమళ క్రియలు అంటే ఒక శ్రేష్టమైన పరిమళ వాసనగా ఆ సంఘం ఎదగగలుగుటట్లు పరిమళ క్రియల కొరకు వస్తువులు ఒకటి ఆ మందిరంలో ఏముంటాయి తెలుసా? నా వైపు చూడండి, ఆమె చదువుతుంది. మిమ్ములను, ఒక సంఘంలో ఒక వ్యక్తిని దేవునికి పరిమళ వాసన అంటే అర్థం ఏంటంటే ఇంపైన సువాసన. ఏంటి ఇంపైన అంటే? ఒక ఇంపైన వ్యక్తిగా నీ భక్తి దేవునికి ఒక మురికి వాసనగా వచ్చేటట్టు కాకుండా, బలి అర్పణలో దేవునికి ఇంపైన సువాసనగా బలియాగం ఏ విధంగా పాత నిబంధన కాలంలో పోయేదో, దేవుని వాక్యం అంటుంది సంఘంలో దేవుని బిడ్డలను ఎలా మార్చాలని అనుకుంటున్నాడు. శ్రేష్టమైన అంతఃపురంలో ఏముంటాయి అని అంటే, నన్ను దేవుడు దేవునికి ఇంపైన వ్యక్తులుగా మార్చే అనుభవాలు అక్కడ నేర్పబడతాయి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. కేవలం నీ అప్పుల కోసం, నీ అనారోగ్యాల కోసం, నీ సమస్యల కోసం మాత్రమే కాదు. అక్కడ ఇదిగో బాగా విను, నన్ను అంటే లోకంలో శాపగ్రస్తమైన అనుభవాల్లో, పాపములో, వ్యభిచారములో, విపరీతమైనటువంటి లోక సంబంధమైన వ్యవహారాలలో ఒక పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం దేవుని మందిరానికి వస్తే, మనలను పరిశుద్ధపరిచి ఆ పాపపు వాసన లేకుండా, లోక సంబంధమైనటువంటి అలవాట్లు లేకుండా మనల్ని పరిమళ వాసనగా దేవుడు చేయగలిగే అనుభవాలు ఆ సంఘంలో ఉంటాయి. హల్లెలూయా. 2 చదువు. భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 కన్యకలు, చలికత్తెలు. 3 అనుభవాలలో 2 రాజ భోజనం అక్కడ అందించబడతారు. రాజుగారి ఇంటిలో నుండి ఆ సంఘానికి భోజన అన్నపానములు అందించబడతాయి. 3 ఆ సంఘంలో 7 చలికత్తెలు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని 7 ఆత్మల కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా అని ఉంటుంది. అంటే పరిపూర్ణమైన ఆత్మ దేవుని కార్యాలు ఆ సంఘంలో జరుగుతాయి. హల్లెలూయా. నా వైపు చూడండి దయచేసి. 1 ఆ సంఘం
ఎలా మనం గుర్తించాలి? ఇది నాకు విలువైన సంఘము, ఈ సంఘంలో దేవుడు నన్ను రాకడకు సిద్ధపరచగలడు అని మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఆ సంఘంలో మన పాపం వ్యామోహాలలోనే ఉంచకుండా మనలను పరిశుద్ధపరిచే అనుభవాలలో మనల్ని ఎదిగిస్తారు. 2, రాజు అనబడుతున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నుండి సంఘానికి భోజనం అందుతుంది, ఆహారం అందుతుంది. 3, ఆ సంఘంలో దేవుని పరిపూర్ణమైన ఆత్మ కార్యాలు ఆ సంఘంలో జరుగుతాయి. హల్లెలూయా. ఇలాంటి సంఘాలు ఎక్కడ ఉంటాయో అక్కడే ఒక గుంపు మహిమ కలిగిన దేవుని రాకడకి మహారాణిగా సిద్ధపరచబడే అవకాశం ఉంది. హల్లెలూయా. చెబుదాం హుషారుగా హల్లెలూయా. అందులో ఒక్క అనుభవాన్ని ఈరోజు నేను మీకు గుర్తు చేస్తాను. ఏంటి అని అంటే, రాజ భోజనము. చెప్పండి, ఏంటి? రాజు సిద్ధపరిచే భోజనం. ఇప్పుడు నా వైపు చూడండి. ఎస్తేరు మహా అంతఃపురంలో ఉంది. మిగిలిన కన్యకలందరికీ అక్కడక్కడ వారికి కావలసిన ఆహారం, భోజనం సిద్ధపరచబడుతుంది. కానీ ఎస్తేరుకు మాత్రం రాజు ఇంటిలో నుండే భోజనం పంపించబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెకు? రాజు ఇంటిలో నుండే భోజనాలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే రాజ భోజనం వస్తుంది. రాజు ఇంటిలో నుంచి వస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? రాజ భోజనం. రాజ భోజనం వస్తుంది. భోజనము, ఆహారము. పరిశుద్ధ గ్రంథం 3 రకాల ఆహారాలను మనకు నేర్పిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా, నా వైపు చూస్తూ వినండి, అంతే. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు అనాదిలోనే తన సంఘంని సూచనగా ఉన్న ఏదెనులో 3 రకాల భోజనాలు పెడతాడు. 1, ఆదాము అవ్వలు ప్రతిరోజు వారికి ఆశీర్వాదకరంగా శరీరానికి ఆకలి తీర్చగలిగే ఆహారాన్ని పెట్టాడు. అర్థమవుతుందా? ఆదాముకి అవ్వలకి దేవుడు అక్కడ అనేక రుచికరమైన ఆహార పదార్థాలు, అంటే పండ్లు, ఫలాలు పెట్టి, ఇవి మీ ఆహారానికి నేను పెడుతున్నాను, మీరు తినండి, మీరు బ్రతకాలి అని అంటాడు. అంటే సంఘంలో దేవుడు మనకి కేవలం పరలోక సంబంధమైన అనుభవాలు మాత్రమే కాదు, మన ప్రతిరోజు ఆహారాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఆదాముకి కేవలం జీవవృక్ష ఫలం మాత్రమే కాదు, ప్రతిరోజు తినే భోజనాన్ని కూడా పెట్టాడు. అందుకే అక్కడ 3 భోజనాలు ఉంటాయి. 1, ప్రతిరోజు తినే భోజనం, ఫలాలు. 2, జీవవృక్ష ఫలం. 3, నీకు సరిగా ఉండకూడని చెడు భోజనం ఏదైతే లోకంలో ఉందో, ఏది తింటే నువ్వు పాడైతావో, ఏవి నువ్వు తినకూడదో ఆ మంచి చెడులను తెలియజేసే భోజనాన్ని కూడా అదే ఏదేను తోటలో దేవుడు పెట్టాడు. బాబు అది తినొద్దు అని అన్నాడు, ఇవి 2 మీరు తినొచ్చు అని అన్నాడు. సంఘములో దేవుడు మనకు ప్రతిరోజుకు కావలసిన, శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా దేవుడు సిద్ధం చేస్తాడు. దాని కొరకు మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు విచారపడకండి, మీకు కావలసినవి ఏవో మీ తండ్రికి బాగా తెలుసు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మీకు ఇస్తాడు. చెప్పండి, దేవుడు ఇస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నా పెట్టి పోషించాడు. కేవలం మన దేవుడు పరలోకంలో వచ్చినాక చూసుకుంటాను, ఇక్కడ నేనేం చేయలేను అనే దేవుడు కాదు. ఇక్కడ కూడా మన అవసరతలను తీర్చగలిగే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి కొననివ్వడు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకొననివ్వడు. ఏది కావాలో దేవుడు ఇశ్రాయేలుకు సిద్ధపరిచిన రీతిగా ప్రతిరోజు నీకు, నాకు, మన పిల్లలకు కావలసిన ఆహారాన్ని మన దేవుడు సిద్ధపరచగలడు. హల్లెలూయా. దాని కొరకు దేవుడు మనకు చేయమన్న ఒక పని ఉంది. చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో ఆహారం కొదువు ఉంటుంది. బాగా వినండి. దేవుని వాక్యం అంటుంది, దావీదు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి
కలగదు. నాకు లేమి లేదు, నాకు ప్రతి ఆహారాన్ని కావలసిన భోజనాన్ని నాకు సిద్ధపరుస్తున్నాడు అని దావీదు అంటాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగు దీవించబడతారని చెప్పి వారి భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటే అర్థం ఏంటి? ఒక భార్య భర్త అంటే తల్లి తండ్రి పిల్లలు కలిసి భోజనము చేస్తారు. అంటే దేవుని యందు భక్తి కలిగిన వారికి తనకు తన పిల్లలకి దేవుడు ఆహారాన్ని పెట్టగలడు, ఆయన పెట్టే బాధ్యత తీసుకుంటాడు అని మనకు అర్థం కావాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిన పాఠం. అందుకనే ప్రభు ప్రార్థనలో నేర్పిస్తుంటాడు, నేడు మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంటే ప్రార్థనలో ప్రభు ఏమన్నాడంటే ప్రతిరోజు మీ అక్కరలను దేవునికి చెప్పండి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు ఏమన్నాడంటే ప్రతిరోజు ఉదయం వెళ్ళి మన్నాను మీకోసం మీ పిల్లల కోసం మీరు సమకూర్చుకోండి. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే ప్రతిరోజు మీకు కావలసిన ఆహార వస్తువులను, మీ యొక్క శరీరానికి సంబంధించిన ప్రతి భోజన సదుపాయాలు అక్కర్ల కొరకు ప్రతిరోజు నా వైపు మీరు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు వేకువనే ఉదయము లేచి ప్రభువా ఈ దినానికి నాకు, నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి, నా కుటుంబానికి కావలసిన ప్రతి అక్కర దయతో తీర్చండి అని ప్రతిరోజు ప్రభు మీద ఆధారపడే అనుభవం కృపా ప్రార్థన మాకు నేర్పిస్తుంది. అందుకనే ప్రతిరోజు 4 గంటలకు లేచి ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే ఉదయకాలమే దేవుడు మన్నాను ఎందుకు కూర్చుకోమన్నాడు అని అంటే మీ అక్కర్లకు మూలము నేనే మీ అవసరతలు తీర్చే దేవుడను, నా మీద మీరు ఆధారపడడం నేర్చుకోండి అని ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థించాలి, ప్రభువా నా అక్కర్లు తీర్చండి, నా పిల్లలకు పోషించండి, నా అవసరతలు తీర్చండి, నాకు కావలసిన ఆహార సమృద్ధిని నాకు దయచేయని అని ప్రభు ప్రమాణం ఇచ్చాడు. ఇదిగో దైవజనుడైన ఏలియా అంటాడు, మళ్ళీ కరువు ఉంది కానీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె ఒడిసిపోదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు సంఘములో చేర్చబడిన మనకి ఆహారాన్ని సిద్ధపరిచే ఆలోచనలు కూడా కలిగి ఉంటాడు. హల్లెలూయా. దాని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రభువా నాకు మంచి ఆహారాన్ని సిద్ధపరచు, నేడు మాకు దయచేయి అని దేవుని సముఖంలో మనం ప్రార్థించాలి. ప్రార్థించకుండా దేవుని మీద ఆధారపడకుండా మనము అస్తవ్యస్తంగా బతికినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. దేవుని వాక్యంలో సామెతల పుస్తకం 20వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం త్వరగా చదువు 17వ వాక్యం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము చాలా మంది మనుష్యులకు బాగా ఇంపుగా ఉంటుంది, పిమ్మట వారి నోరు నింపబడుతుందట. ఎందుకు మట్టితో నింపబడుతుంది అని అంటే వాడు న్యాయంగా సంపాదించిన సొమ్మది కాదు, ప్రయాసముతో కష్టముతో సంపాదించుకున్న సొమ్ము కాదు అది. ఎక్కడో అక్రమంగా లంచాలతో, అర్థమవుతుందా, అస్తవ్యస్తంగా తీసుకొచ్చుకొని తన బిడ్డలకు తన కుటుంబానికి పెంచి పోషించడం ఏ తండ్రి అయితే ఏ తల్లి అయితే నేర్పిస్తుందో, ఏ అన్యాయంగా తీసుకున్న సొమ్ముతో తినడం అనుభవించడం అలవాటు పడతారో బైబిల్ చెప్తుంది కొంతకాలానికి వారి నోట్లో మన్నే పడుతుంది. హల్లెలూయా. ఏమడుతుంది? మన్నే. నీతిమంతుడికి కొంతకాలం కష్టంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించేవాడు తిన్నంతగా తినకపోవచ్చు, సమృద్ధి దొరకకపోవచ్చు, కానీ ఒకటి సత్యం, నిన్ను దేవుడు ఎప్పుడు ఉపవాసం ఉంచడు, నిన్ను దేవుడు ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. నీకు నీ పిల్లలకి నా దేవుడు తప్పక అన్ని సమకూర్చగలడు. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది రాజభోజనము ఏది అనంటే దేవుని ద్వారా
మనము ఆహారాన్ని సంపాదించుకోవాలి. మీకు ఒక మంచి మాట గుర్తు చేస్తాను, బాగా వినండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఈ భోజనాన్ని ఏమని అంటారంటే కాకి భోజనం. చెప్పండి, ఏం భోజనం? కాకి భోజనం. అంటే అర్థం ఏంటంటే ఏలియా ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఆహారాన్ని పంపాలి నాకు. దేవుడు కాకికి సెలవిచ్చాడు, కాకి వచ్చి అతని ఆకలిని తీర్చింది. అంటే ఈ ఆహారం శరీరానికి నా దేవుడు ప్రతిరోజు ప్రతి పూటకు నా దేవుడు మనకు సిద్ధపరచగలడు. హల్లెలూయా. మన ఇంటిలో మన సంపాదనలో ఎన్ని ఉన్నా మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభా నేడు నాకు కావలసినది నీవే సిద్ధం చేయి, నా పిల్లలకు నువ్వే సిద్ధం చేయి, నా పిల్లలు పస్తూ ఉండకుండా నాకు కావలసిన ఆహార సమృద్ధి దయచేయమని కాకి కొరకు ఏలియా ఎదురు చూస్తున్నట్టుగా దేవుని పిల్లలమైన మనం ప్రతిరోజు ఉదయం లేచి ఆయన పాద సన్నిధానంలో మనం ప్రార్థించి మన అక్కరలను తీర్చుకోవాలి. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది, ఎస్తేరుకు నా దేవుడు రాజ భోజనాన్ని సిద్ధపరిచాడు. అంటే రాజు దగ్గర నుండి, దేవుని యొద్ద నుండి మనం ప్రతి పూట సంపాదించుకోవాలి. ప్రతి పూట అద్భుతమైనగా దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండు, దేవుని బిడ్డలారా, ఒకటి విశ్వాసంతో మన శరీరానికి, మన పిల్లలకి, మన కుటుంబానికి పోషించబడే భోజనం అయితే, నా దేవుడు రెండు రాజభోజనం సిద్ధపరిచిన భోజనం బైబిల్ మనకేం నేర్పుతుంది అని అంటే, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మొదటి రాజుల పుస్తకం, పైలా రాజా పుస్తక్ ఉస్కా 19వ అధ్యాయ వచన్ 6. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను కనుక తను భోజనము చేసి తిని పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు ముందు సిద్ధమై ఉన్నది కనుక నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు ఏలియా లేచి ఆ నిప్పుల మీద కాల్చబడిన రొట్టెను, ఆ నీళ్ళలో, బుడ్డిలో ఉన్న నీళ్లను త్రాగి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబు కొండ మీద వచ్చి నిలిచెను. హల్లెలూయా. చవాలుష్యారుగా హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అతి శ్రేష్టమైన అంతఃపురములో ఉండే రెండవ భోజనం ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైన భోజనం. ఈ భోజన బలముతో మనం ఏం చేయగలము అని అంటే, దేవుని పర్వతం మీద రేపు నిలబడగలము. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. శరీర సంబంధమైన బలముతో తినే భోజనంతో ఈ భూమి మీదనే మనం బతకగలం. రేపు మహిమ కలిగిన రాజ్యంలో ఆ భోజనం మనల్ని నిలబెట్టదు. అర్థమవుతుందా మీకు? అందుకే 24 గంటలు ఈ శరీర సంబంధమైన భోజన విషయంలో ఎక్కువగా మనసు పెట్టుకోవద్దు. ఒకవేళ దేవుడు మనకు కొంతకాలం ఆ పేదరికంలో చాలని అనుభవాలు నడిపించాలని ఆయన అనుకుంటే ఆ విధంగా నిలబడడానికి ఇష్టపడాలి, బాధేం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. హల్లెలూయా. లేఖనం చెప్తుంది, దేవుని బిడ్డలారా, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె ఇది దేవుని వాక్యమనే ఆహారానికి సూచన. ఇది మనల్ని ఏం చేస్తుంది అని అంటే 40 దివారాత్రాల ప్రయాణం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దివారాత్రాలు నడిచి
వాగ్దాన దేశంలో అడుగుపెట్టినట్లుగా ఈ వాగ్దానం అనబడుతున్న రేపు మహిమ కలిగిన దేవుని రాజ్యంలో రేపు పర్వతం అనబడుతున్న సియోను కొండ మీద మనలను దేవుని ఎదుట నిలబట్టేది ఏంటయ్యా అని అంటే, ఇదిగో దేవుని పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన ఆహారమే. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. మీరు గమనించండి ఒకసారి, ఏలియాతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చాలా కమ్జోర్ అయిపోయావు, నువ్వు చాలా వీక్నెస్ అయిపోయావు, లేచి తిను అని అంటలే. అక్కడ ఏమంటుండో తెలుసా? నీ ప్రయాణం నీ బలముతో చేసేది కాదు, నీకున్న ప్రయాణం ఎలాంటిదని అంటే నీ శక్తికి మించింది. అందుకే చాలాసార్లు ఒత్తిడిని బట్టి, ఇబ్బందులను బట్టి చాలా బాధ అవుతుంది. ఏం మందిరానికి వెళ్ళాలి, ఏం ప్రార్థన చేయాలి, ఇంకేం వెళ్తాం, ఏమైనా బాగుపడతామా, బాగుపడే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా అని చాలా పర్యాయాలు ఆ ఒత్తిడి మన ఆత్మ సంబంధమైన ప్రయాణం బలహీనపడి ముందుకెళ్లకుండా కృంగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకనే దేవుని లేఖనం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మన ఆత్మ బలహీనమైపోయిన ఆ ఆత్మ బలం పొందుకొని ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నన్ను కృపిస్తాడు, దేవుడు నన్ను ఒకరోజు దర్శిస్తాడు, దేవుడు నన్ను ఒకరోజు దీవిస్తాడు, దేవుడు ఎంతైనా నాకు న్యాయం చేస్తాడు అని ఒక నూతన బలముతో ముందుకు వెళ్ళడానికి, ఇది మన శరీరానికి తినే భోజనం ఏ విధంగా మనకు బలాన్ని ఇస్తుందో, ఆత్మ సంబంధమైన ఆ వాక్యం అనే ఆహారంతో మన అంతరంగం బలం పొందుకుంటుంది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. శరీరం బలంగా ఉంది అని అంటే అర్థం ఏంటి? ఆ మనిషి సరిగ్గా తింటున్నాడని అర్థం. అవునా కాదు? చెప్పండి, అవునా కాదు? కొంతమంది ఇట్లుంటారు, ఒకటే పూట తింటున్నా, నాకు అసలు తిండే పోతలేదు అంటారు. తినకపోతే ఇంత ఎట్లయ్యా? కాగలరు ఎవరైనా అట్లా? మనం ఏం తింటున్నామో ఇదిగో ఈ మొహం చెప్తుంది. ఎందుకు? తిన్న తిండి శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది కదండి. మనం తినకపోతే వ్యాధిగ్రస్తులమైతే, అనారోగ్యంతోనైతే ఆటోమేటిక్గా ముఖం చిక్కిపోతుంది, శరీరం బలహీనం అవుతాం, మునుపటి ఆరోగ్యం ఉండదు, రక్తం తగ్గుతుంది. అప్పుడు డాక్టర్ అంటాడు, అమ్మా నువ్వు బాగా బలహీనంగా ఉన్నావు, నువ్వు మంచి భోజనం చెయ్యి అని అంటాడు. అంటే భోజనం సరిగ్గా లేదు కనుక శరీరం బలహీనం అవుతుంది కదా. అలాగే మన ఆత్మ కూడా బలంగా ఉంది అని అంటే అర్థం ఏంటి? మనం ఆత్మీయంగా బలమైన భోజనం తింటున్నామని అర్థం. ఒకవేళ మనం ఆత్మీయంగా కృంగిపోయి ఉన్నాం, నీ ఆత్మీయత బలంగా లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆత్మీయమైన భోజనం సరిగ్గా తినడం లేదు. ఎలా అనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరే లవోదికీయ సంఘం. ఆ సంఘం ఎలా ఉంటుంది అని అంటే, దేవుని మాట ఆయన తలుపు నొద్ద నిలబడి తడుతూ ఉంటాడు, కానీ వీరు ఆ స్వరం వినే ఆలోచనలో లేరు. వీళ్ళు సంఘం లోపట ఉన్నారు. ఏ రోజు దేవుని మాటకి ఈ విశ్వాసులకి అసలు సంబంధమే లేదు. దేవుని మాట ఇదిగో ఆయన స్వరం, వాక్యం. సంఘమా నా వాక్యం విను అని అంటే వాక్యంతో పంతనే లేకుండా, వాక్యంతో బంధమే లేకుండా, ఆత్మ సంబంధమైన ఆహారమే లేకుండా వారు దేవునిలో ఉన్నారు అని అనుకుంటున్నారు. అందుకనే బైబిల్ అంటుంది, నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దిగంబరుడవు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగున్నానని. కారణం, నువ్వెందుకు బలహీనంగా ఉన్నావు అని అంటే, నా మాట అసలు నీ జీవన విధానంలో నీకు సహకారంగా అవకాశమే లేదు, నువ్వు దూరంగా ఉంటున్నావు. అందుకనే లేఖనం అంటుంది, ఏలియా నీవు లేచి నేను కాల్చి నిప్పుల మీద కాల్చిన ఆ రొట్టెను తిని నీవు ప్రయాణం చెయ్యాలి. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. కాల్చబడిన అప్పం. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకి ఎన్ని అర్థం తెలుసా? ప్రత్యక్ష గుడారంలో ఇదిగో కాల్చబడిన 12 రొట్టెలు సన్నిధి రొట్టెల బల్ల మీద ఉంటాయి. ప్రతిరోజు ఆ బల్ల మీద 2 వరుసలు, ఈ వరుసన 6, ఈ వరుసన 6,
12 ప్రతిరోజు అక్కడ పెట్టాలి. వేడి వేడి బలిపీఠపు నిప్పుల మీద కాల్చిన ఆ రొట్టెలను ఆ యొక్క సన్నిధి రొట్టెల బల్ల మీద ఉంచాలి. ఆ రొట్టెలు, నిన్నటి రొట్టెలు ఈరోజు ఉండొద్దు, తీసేయాలి. మళ్ళీ ఫ్రెష్గా కొత్త రొట్టెలు పెట్టాలి. అంటే బైబిల్ మనకేం నేర్పుతుందనంటే ప్రతిరోజు దేవుని వాక్యము ద్వారా మనం బలం పొందాలి. అందుకే వాక్యం అంటుంది, దీవా రాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నిన్న చదివావు బైబిల్, ఈరోజు చదవవు. నిన్న వాక్యం ధ్యానించావు, ఈరోజు వాక్యం ధ్యానించావు. చాలా పర్యాయాల్లో దేవుని సంఘ బిడ్డలు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని లెక్క చేయరు. పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవరు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు పఠించి దాన్ని ధ్యానించరు. అందుకనే వారి జీవన విధానం ఎండిపోయినట్టు ఉంటుంది. వాక్యం అంటుంది, దీవా రాత్రము దానిని ధ్యానించువాడు. నీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడి గురించి సాక్ష్యం విన్నాను. అర్థమవుతుందండి. 200 సార్లు బైబిల్ చదివాడట. ఎన్నిసార్లు చెప్పండి గట్టి, ఎన్నిసార్లు? 200 సార్లు చదివి ఆయన రాసిన పుస్తకంలో సాక్ష్యం ఏంటంటే, నాకు మళ్ళీ పరిశుద్ధ గ్రంథం చదివితే అంత కొత్తగానే కనబడుతుంది. కానీ ఇప్పుడు చాలామంది ఒకసారి కూడా చదవలేరు, కానీ అన్ని పాతగానే అనిపిస్తాయి. అన్ని పాతగానే. పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు దీవారాత్రం దేవుని వాక్యం అంటుంది, ఏలియా నీవు కాల్చబడిన రొట్టెను నీవు తిని ప్రయాణం చేస్తే తప్ప దేవుని పర్వతం మీద నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? రేపు దేవుని పర్వతం అనబడుతున్న నిత్య సియోనులో మీరు నేను నిలబడాలి అని అంటే మన అంతరంగం ఎంత భోజనం చేసినా ఈ శరీర సంబంధమైన భోజనం శరీరానికి బలం ఇస్తుంది. రేపు ఎంత బలం ఇచ్చినా ఒకరోజు దేహం మట్టికి మన్ను కావలసిందే. రేపు నిత్య సియోనులో దేవుని పర్వతం మీద నీవు నేను నిలబడాలి అని అంటే మన ఆత్మకు దేవుని వాక్యం అనే ఆహారం అందాలి. హల్లెలూయా. ఇది రాజభోజనం, దేవుని యొద్ద నుంచి వస్తున్న వాక్యం. సర్వశక్తి కలిగిన దేవుడు తన దాసుల్లో ఉండి, తన సేవకుల్లో ఉండి 12 అనబడుతున్నటువంటి అపోస్తులకు సూచనగా ఉన్న ఆ 12 రొట్టెలు సన్నిధి రొట్టెల బల్ల మీద ఏ విధంగా పెట్టబడుతుందో, కొత్త నిబంధన సంఘానికి ఆది అపోస్తులు వేసిన పునాదులు, దేవుని కొరకు తనను తాను ప్రతిష్ఠించుకొని అపోస్తుల బోధను తీసుకొచ్చి ఏ సంఘములో ఆ బోధ విని ఆ బోధ ప్రకారం తన ఆత్మీయతను కట్టుకుంటారో వారు రేపు నిత్య సియోను అనబడుతున్న దేవుని పర్వతం మీద నిలబడతారో. హల్లెలూయా. ఏదో ఒక మందిరం అండి, ఎవరైతేంది, మా చుట్టమేనండి, మా బంధువేనండి, మా అయ్యగారు, నీకు విలువలు తెలియవు. నీకు రాజభోజనానికి కుక్క భోజనానికి తేడా అర్థం కాలే. అర్థమైందండి. హల్లెలూయా. భోజనపు విలువ నీకు అర్థం కాలేదు. ఒక ప్రతిష్ట కలిగిన వర్తమానానికి, ఒక దైవజనుడు చెప్పే మాటకి, ఒక సాధారణమైన బాధకి అర్థం కాలేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, సాధారణమైనది ఏదో, ప్రతిష్టమైనది ఏదో మనకు అర్థము కావాలి. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. కాల్చబడిన అప్పం, వేడి వేడి అప్పం, ఎక్కడో అరువు తెచ్చుకున్నదే, మురిగిపోయిందో కాదు. అర్థమైందండి? అర్థమవుతుందా? ఎవరో యూట్యూబ్లో చెప్పిన వాక్యం తీసుకొచ్చుకొని విని దాన్ని నేను మీకు చెప్పి పాసిపోయిన కూడు పెడితే ఎవడు బాగుపడతాడు? ఆహారం తిన్నోడు ఎవడైనా బలం పొందుకోగలడా? ఉన్నది బయటకు వస్తుంది తప్ప. అంటే బైబిల్ చెప్తుంది, వేడి వేడి భోజనాన్ని దేవుడే ఏలియా ముందు పెట్టి అంటున్నాడు, బాబు నీ శక్తికి మించిన ప్రయాణం. ఎవరితో అంటున్నాడండి? మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తితో కాదు. అతన్ని మాట్లాడితే ఆకాశంలో నుండి అగ్ని కురిపించిన దైవజనుడు, బలమైన అభిషేకం
అతడు భుజం మీద ఉన్నటువంటి ఆ దుప్పటి తీసి యోర్దాను నదికి కొడితే యోర్దాను నది 2 ముక్కలైపోయిన అభిషక్తుడు ఆయన. అతనితో అంటున్నాడు, ఇది తినకపోతే నీవు దేవుని పర్వతం మీద నిలబడలేవు, నీ శక్తితో నువ్వు ప్రయాణం చేయలేవు. అతనికే దేవుడిచ్చిన కాల్చబడిన రొట్టె వాక్యం అవసరమైతే మరి మనకు నెలకొక్కసారి బైబిల్ చదివి, ఎప్పుడో ఒకసారి 2 మాటలు చదివి, ఎప్పుడో ఒకసారి మాటలు చదువుకొని వెళ్తున్న నీ ఆత్మీయతలో రేపు ప్రభు యొక్క సింహాసనం ముందు, ఆయన పర్వతం ముందు మనం ఎలా నిలబడగలం? ఆలోచించ. పరిశుద్ధ గ్రంథం అంటుంది, కాల్చబడిన భోజనం ఇది. విశ్వాసముతో మన శరీరముకు అవసరమైన భోజనం కాకి ఏలియాకు పంపినట్టుగా మన అక్కర్లను, మన శరీర సంబంధమైన అవసరతలు తీర్చే భోజనం. ఈరోజు ఎంత రుచికరమైన భోజనం తిన్నా రేపు మళ్ళీ తినాలి. మన్నా ఎంత పరలోకం నుంచి విడుదలైన మన్నా అయినా మళ్ళీ రేపు తెల్లారి ఏరుకోవాల్సిందే. ఏ రోజు మన్నా ఆ రోజే, ఏ రోజు భోజనం ఆ రోజే. అయితే వాక్యం అంటుంది, దేవుని సన్నిధానంలో బైబిల్ చెప్తున్న ఆత్మ సంబంధమైన ఆహారం, రాజభోజనం సంఘంలో ఉండాలి. అర్థమవుతుందండి? కల్పనా కథలు ఏదో అర్థమవుతుందా, 4 మాటలు చెప్పి అర్థమవుతుందండి? దేవుని సముఖంలో ఏదో విశ్వాస జీవితాన్ని కొనసాగించే ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకు ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 20వ వాక్యం, యూదా పుస్తకం 2వ వాక్యం చదవండి ఒకసారి. ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 20వ వాక్యం చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు సంగమా, మీరు ఏ దైవజనుడి చేత కట్టబడుతున్నారో, మిమ్మల్ని ఎవడు కడుతున్నాడో అని అంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడే బోధలో ఒక మనిషి ఎలా కట్టబడతాడో తెలుసా? చదువు కింద, మీరు కట్టబడుచున్నారు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు ఎలానట, నూతన యెరూషలేమును పరిశుద్ధమైన దేవాలయముగా నీవు నేను మారునట్లుగా వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. రేపు దేవుని ఎదుట నిలబడే ఒక మహిమ కలిగిన మందిరముగా, దేవుని నివాసానికి యోగ్యముగా, రేపు దేవునితో ఐక్యమయ్యే విశ్వాస బిడలముగా. దేవుని మందిరము అని అర్థం ఏంటి? దేవుని నివాసం చేసే స్థలం. రేపు రేపు దేవుని నివాసమైనటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యంలో ఆయనతో కలిసి ఉండగలిగేటట్లు నిన్ను నన్ను తయారు చేసేది ఎవరు? ఏ బోధ అని అంటే అపోస్తులు వేసిన పునాదులు. హల్లెలూయా. అందుకనే ఏ పట్టణానికి, ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను నడిపించే దైవజనుడు అపోస్తులుడై ఉండాలి. దేవుని చేత, నాయకుల చేత పంపబడిన సేవకుడు, అపోస్తుల బోధను బోధించే సేవకుడు, విశ్వాస ధర్మాన్ని చేతబట్టుకొని ఒక ఏలియా కాకి తెచ్చే భోజనం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా దేవుడు పంపే ప్రతి అవసరతల కొరకు ఎదురు చూసి విశ్వాసంతో సేవ చేసే సేవకుడు, తన కుటుంబాన్ని, బంధువులను, గ్రామాలను విడిచిపెట్టిన సేవకుడు. ఒక అపోస్తులుడికి, ఒక సాధారణమైన సేవకుడికి చాలా తేడా ఉంది. బైబిల్ అంటుంది, మనల్ని నడిపించే బోధ, మనల్ని నడిపించే సేవకుడు అతి శ్రేష్టమైన అంతఃపురంలో ఎవడయ్యా దేవుడు పెట్టింది అని అంటే అక్కడ రాజభోజనం. ఏంటి ఆ భోజనం అని అంటే అపోస్తులు వేసిన, ప్రకటిస్తున్న ఉపదేశ నియమాలు. హల్లెలూయా. చదవముషర్గా హల్లెలూయా. కాకమ్మ కథలు చెప్పి అర్థమవుతుందండి, యూట్యూబ్లో ట్రోల్స్ అయ్యి నవ్వేటట్టు, తెలియని మాటలు, ఏవేవో విచిత్రమైన మాటలు మాట్లాడి ప్రజలందరూ నవ్వుకునేటట్టు మాట్లాడి అవసరమా ఇవన్నీ?
ఒక పాశ్రం అంటది ఏ సు అని అంటే మనం శ్వాస తీసుకుంటే ఏ అట, విడిచిపెడితే సు అట. ఓకే, నువ్వు అన్నట్టు నేను ఏసు అంటే, మరి ఇంగ్లీష్ వాడికి ఏసు అన్నాడు, వాడు జీసస్ అంటాడు. మరి ఆడికేం కాదు, ఆడి శ్వాస ఎట్లా తీసుకోవాలి మరి? ఇవన్నీ అజ్ఞానంగా మాట్లాడే మాటలు. ఈ మాటలతో ఒక మనిషిని ప్రభురాకడికి నిలబెట్టలేము. బాగా వినండి, ఒక ఆరోగ్యకరమైన దేహానికి ఒక మంచి భోజనమే మనకంత అవసరమైతే, ఒక నిండు 100 ఏళ్ళు బ్రతికి ఆరోగ్యంగా ఉండి కుటుంబాన్ని బలపరిచి మన పిల్లలకు క్షేమాన్ని అందించే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మంచి ఆరోగ్యకరమైన భోజనం అవసరమైతే, రేపు ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఎలాంటి భోజనం, ఎలాంటి వర్తమానం, ఎలాంటి దైవజనుడు, ఎలాంటి బోధ మనకు అవసరం. అందుకనే దైవజనుడు అంటున్నా, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు యేసునందు నేను సంపూర్ణునిగా చేసి యేసయ్య ఎదుట నిలవబెట్టుటకు మేము ఖండిస్తున్నాం, గద్దిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం. ఈ బోధ అంతటికి వెనక కారణం ఏంటంటే యేసు ఎదుట రేపు నిలబెట్టాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఖండిస్తే మాకు వచ్చే లాభం ఏంటండి బాబు? మిమ్మల్ని గద్దిస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏముండదు బెనిఫిట్. ఎందుకు గద్దింపు, ఎందుకు ఖండించడం, ఎందుకు బుద్ధి చెప్పడం? రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టాలి. హల్లెలూయా. సభలు హుషారుగా హల్లెలూయా. అందుకనే దైవజనుడు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ, అర్థమవుతుందా? 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె మేము లేమో. హల్లెలూయా. ఉండక, చదువు ఇంకా, ఉండక నిష్కపటము కలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు మేము దేవుని ముందు నిలబడి అక్కడ దేవునికి జవాబు చెప్పవలను గనక భయముతో మేము బోధిస్తున్నాం. కలిపి వాక్యమును చెరిపి కపటముతో, దేంతో? కపటముతో. మేము మొన్న మహారాష్ట్రకు పోయాం. ఒక విశ్వాసి, వేరే చర్చికి వెళ్ళే విశ్వాసి వచ్చి మాతో చెప్తుంది, మా దైవజనులు చాలా మంచోళ్ళండి, చాలా మంచి సేవకుడు అని చెప్తూ, మొన్ననే మా అయ్యగారి బర్త్డే అయింది, మేము తలా కొన్ని పైసలు వేసుకొని 2 తులాల చైన్ కొనిచ్చాం అన్నదా. నాకు ఇప్పటిదాకా ఒక కేక్ కూడా కొనియలేదు ఎవరు. హల్లెలూయా. చదువుదా గట్టిగా హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. 2 తులాల చైన్ కొనిచ్చాం మేము. కొనిస్తారు, ఎందుకు కొనియాలి? వాళ్ళు 2 తులాలు పెట్టుకుంటాను మాకు ఇయ్యండి అని బోధిస్తాడు, మీరు ఒక 50 తులాలు సంపాదించుకున్నాను బోధిస్తాడు. అలాంటి బోధే మరి. ఒక దైవజనుడు తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని, పెళ్లి రోజులు, అర్థమైతున్న కుటుంబం, క్షేమం, తన జీవితాన్నే తాకట్టు పెట్టి బతికిన వాడు ప్రజలకు అర్థం కాదు. ఆడంబరాలతో జీవన విధానాన్ని గడిపే వారికి ప్రజలు విచిత్రంగా ఆలోచిస్తారు. దేవుని వాక్యం దైవజనుడు సంఘానికి అంటున్నాడు, సంఘమా, నేను మీకు సత్యాన్ని చెప్పి శత్రువు అయిపోయానా? మీరు బాగుండాలని చెప్పినందుకు నా మీద మీకు కోపం వచ్చిందా? నేను అందరిలాగా వాక్యాన్ని కలిపి చెరిపే సేవకులము కామో. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. వ్యర్థమైన బోధ మేము చేయలేదు. ఇప్పుడు ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, అమ్మ రేపు నా పుట్టినరోజు వస్తుంది, ఇంత కష్టపడి ఇల్లు వాకిలు విడిచిపెట్టి వచ్చాను, మీరే నా తల్లి, మీరే నా చెల్లి, అర్థమైందా, మీరే నా స్నేహితులు, మీరు అందరు కలిసి నాకు మంచిగా బర్త్డే చేసుకుందాం, ఫంక్షన్ చేసుకుందాం అని చెప్తే ఎందుకు చేయరండి? ఎవడని చెప్తాడు. నా బర్త్డే కోసం 50,000 ఎందుకండి ఖర్చు? రేపు ఒక మీటింగ్ పెడదాం, ఒక దైవజనుని పిలుస్తాం, ఒక 2 రోజులు ఉపవాస కూటాలు పెడదాం, లేకపోతే పలానా చోట మందిరం స్థలం కొందాం, పలానా చోట మందిరానికి ఒక అవసరం ఉంది అని అంటే దీనికి ఎవరు స్పందించరు?
అంటే అర్థం ఏంటి అని అంటే ప్రజలు శరీర సంబంధమైన వాటి మీద తపిస్తున్నారు. ఒక ఆత్మ సంబంధమైన బోధ చేసేవాడికి అర్థం కాదు. హల్లెలూయా. ఒక మీటింగ్ ఉంది, తలా కొంత సహకరించాలంటే ఎవరు సహకరించారు? అది మా పెళ్లిలో చేసుకుంటాం పాసరమ్మ పాసరాన్ అంటే అర్థమవుతుందా? ఆది దంపతుల్లాగా ఇటు పక్కన కూర్చొని ఒక పెద్ద ఫోటో తీసుకొని, అర్థమైందండి? వీటికి ప్రజలు భలే స్పందిస్తారు. ఇది కాదు బోధ. మా బర్త్డేలు కాదు మేము బోధించాల్సిందే, మా పెళ్లి రోజులు కాదు మేము బోధించాల్సింది. రేపు మహాఘనుడైన యేసు క్రీస్తు వివాహ ఉత్సవము ఆసన్నమవుతుంది కనుక దైవజనులు, పరిశుద్ధులు, అపోస్తులందరూ ఏం బోధించారు? గొర్రె పిల్ల వివాహ ఉత్సవం ఆసన్నమవుతుంది కనుక సంఘము తనను తాను సిద్ధపరచుకుంది. ఇది కదా బోధించాల్సి. ఇది అపోస్తుల బోధ. ఈ బోధ ఎక్కడ దొరుకుతుంది అని అంటే సాధారణమైన అంతఃపురములో దొరకదు. ఇది అతి శ్రేష్టమైన అంతఃపురములో ఎస్తేర్ను ఉంచిన ఆ స్థలములో రాజు సిద్ధపరిచిన భోజనం ఇది. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఈ భోజనం ఏంటి? విశ్వాసం ఉంచండి, మీ అక్కర్లు తీర్చబడతాయి, మీ అవసరతలు తీర్చబడతాయి. నా దేవుడు నమ్మకస్తుడు అని విశ్వాసంతో ప్రతి అక్కర తీర్చుకునే బోధ. రెండు, దేవుని సముఖంలో మన ముందున్న అంతఃపురములో ఉన్నటువంటి మన ముందున్న నిత్య సియోను పర్వతం మీద రేపు మీరు నేను నిర్దోషమైన సంఘముగా మనం నిలబడాలి కనుక ఆత్మ సంబంధమైన బలముతో నింపబడగలుగునట్లుగా కాల్చబడిన అప్పము లాంటి ఇదిగో అపోస్తుల ఉపదేశము ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకోగలుగుటకు దేవుని చేత ప్రకటించబడుతున్న ఆది అపోస్తుల ప్రసంగాలను, ఈ ఉపదేశాలను విని మన ఆత్మీయతను మనం కట్టుకోవాలి. హల్లెలూయా. దీని ద్వారా మనం బలం పొంది రేపు ప్రభు రాకడలో రేపు నిలబడాలి. ఏలియాతోనే దేవుడు అంటున్నాడు, రేపు నాకు నీకు ఇది ఎంత అవసరమో నువ్వు ఆలోచించు. అంత గొప్ప శక్తిమంతుడైన ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీకు బలం సరిపోదు ఏలియా. నువ్వు నిలబడేది ఒక సాధారణమైన పర్వతం మీద కాదు, నువ్వు నిలబడేది ఒక సాధారణమైన అనుభవంలో కాదు, రేపు దేవుని పర్వతం మీద. సంగమా, రేపు మనం నిలబడతాము. సరే ఊహించు. మనం రేపు నిలబడబోయేది కోటాను కోట్ల దేవదూతల ముందు. నిత్య సంపన్నుడైన నా దేవాది దేవుని అత్యధికమైన మహిమలో ఆయన సింహాసనం ముందు రేపు మనం నిలబడబోతున్నాము అని అంటే మన ఆత్మ ఎంత బలముతో నింపబడాలో మీరు ఆలోచించండి. అందుకే కదా అంటున్నాడు, దేవుని మందిరంగా మనల్ని కట్టేది అపోస్తుల బోధే. హల్లెలూయా. తుచ్చమైన కలిపి చెరిపిడి బోధలు వినకండి, అలాంటి స్టేటస్లు చూడకండి. ఆ బోధలతో నువ్వు రాకడకు నిలబడలేవు. నేను నడిపించేవాడు, నిన్ను బోధించే బోధకుడు అది 100 కిలోమీటర్ల దూరం ఉన్నా పర్వాలేదు, వెళ్ళడానికి బలం ఉంటే వెళ్ళు, లేకపోతే లైవ్లోనన్నా విని ఇంటికాల ఆరాధనలో కూర్చో. కానీ పనికి మాలిన నిష్ప్రయోజనకమైనటువంటి భోజనం పెట్టగలిగే మందిరాలలో నువ్వు వెళ్ళి ఎందుకు పనికిరావు. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని సముఖంలో నీ ఆత్మ బలం పొందుకోవాలి. ఏలియా తిన్నాడా? బలముతో, భోజన బలముతో అని అంటున్నాడు. మీరు నమ్మండి, ఈరోజు ఎన్ని పోరాటాలు ఉన్నా ఈ మాత్రం దేవుల్లో నిలబడడానికి మీరు నేను మనం వింటున్న వాక్యమే కదా. అది గనక మనకు దొరకకపోతే ఎప్పుడో దేవుణ్ణి మందిరం విడిచిపెట్టోళ్ళం. ఎన్ని ఒత్తిడిలోనంటే కొన్నిసార్లు జుట్టు బిక్కుని ఊరిడిచిపెట్టిపోవాలనిపిస్తాయి, అంత పిచ్చిలేసినట్టు ఉంటుంది. ఎంత ప్రార్థన చేసిన కుటుంబంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు. ఈరోజు విశ్వాసులుగా మీరు ఈ పరిచర్యలో నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో పర్యాయాలు బలహీనపడ్డా విన్న వర్తమానం వింటున్నప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ అంతరంగాన్ని బలపరిచి దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ఏదో ఒక రోజు నా దేవుడు నిలబడగలడు, ఎన్ని పోరాటాలున్నా నా దర్శనం రేపు నిత్య సీయోనని ధైర్యముతో వెళ్ళడానికి వింటున్న అపోస్తుల బోధే కారణం. హల్లెలూయా. ఈ బోధ దొరకకుండా ఉండుంటే మనం దేవునిలో ఇంత బలంగా ఉండేవాళ్ళం కాదు. అందుకనే వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, యూదా పుస్తకం
2వ వాక్యం చదువు ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం. తెరవండి త్వరగా. యూదా పుస్తకం 2వ వాక్యం. మీకు కనికరమును సమాధానమును విస్తరించునుగాక. నా సంఘ బిడ్డలారా, మనకందరికీ కలిగేది రక్షణను గూర్చి నేను మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ 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 ఇదిగో సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘమా, పరిశుద్ధులైన అపోస్తులైన 12 మంది శిష్యులకు నా ప్రభు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ బోధ అయితే, ఏ విలువలతో కూడిన మాటలైతే అప్పగించాడో ఆ బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ మాట ఒక్క మాట చదువు ఇంగ్లీష్లో ఒకసారి. హల్లెలూయా. చదవం హుషారుగా. హల్లెలూయా. 2000 ఏండ్ల క్రితం, బాగా ఆలోచించు, 2000 ఏండ్ల క్రితం సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? విశ్వాసులారా, బయట ప్రపంచంలో చెరిపెడి బోధలు, కల్తీ బోధలు, భయానకమైనటువంటి పరిస్థితులు బయట ఉన్నాయి. కనుక మీరు ఇక్కడ వింటున్న ఈ ఉపదేశాన్ని, ఈ బోధ సర్వ సమాజంలో విస్తరించగలుగుటకు మీరు కూడా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి విశ్వాసం? నువ్వేం చేయాలి? నువ్వు ఆ బోధలో చిక్కిపోయి ఆ పందుల పొట్టు తినద్దు. నువ్వు వాళ్ళకి చెప్పాలి, బాబు ఇది కాదు క్రమం, ఇది కాదు పద్ధతి, ఇది కాదు విలువ, వాక్యం ఇలా ఉంది, విలువలతో కూడిన ఉపదేశం ఇది, వాక్యానుసారమైన బోధ ఇది. ఈ బోధ కల్తీ బోధ. నువ్వు వింటున్న బోధ విలువలు అవి వేరు, ఆ వర్తమానం వేరు, అది వాక్యానికి ఒప్పుకోదు. ఈ నియమములతో బతకాలని నీవు అపోస్తుల బోధను నీ గ్రామం, నీ పట్టణం, నీ ప్రాంతం, నామకార్థుల మధ్యలో, అసత్యంలో బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్యలో నీవు మౌనంగా ఉండకుండా ఆ బోధను విస్తరించడానికి నీవు ప్రయాసపడాలి. హల్లెలూయా. నువ్వు చుప్చాప్ ఉండొద్దు. నాకేందండి అని అనొద్దు. 2000 ఏళ్ల క్రితం దైవజనుడు సంఘానికి నేర్పుతున్నాడు. నేను మీకు చెప్తున్నాను, మీకున్న పరిచయాలలో నామకార్థులతో నీవు నామకార్థులవు కాకుండా, ఇది క్రమము కాదు. ఈ బోధ విలువలతో కూడింది, వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా ఉంటున్నావేంది, ఎవరు చెప్పారు ఈ బోధ, ఇది దైవ నియమం కాదు అని ఒక అపోల్లోకి అకుల ప్రిస్కిల్లా బోధించినట్టుగా సంఘబిడ్డలారా మీరు కూడా ఆ భారం మీకు ఉండాలి. కానీ ఈరోజు చాలామంది విచారం, ఈ బోధను బయట తీసుకెళ్లకుండా నామకార్థులతో కలిసి వీడు నామకార్థుడైపోయి మౌనంగా ఉంటూ మనకెందుకు తీయని అంటున్నారు. నువ్వు ఏ పనిలో నిర్విచారంగా ఉన్నావు తెలుసా? దేవుని పని మీద నీకు బాధ్యత లేదు. ఈ బోధనే రేపు దేవుని యొద్ద నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకని అక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం చదువు. క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకండి, కానీ ఏందట, నిత్య జీవాన్ని మీకు కలుగజేసే అక్షయమైన ఆహారము కొరకే మీరు ప్రయాసపడండి. ఈ ఆహారం, ఇదిగో అమ్మా, ఈ ఆహారం మనకేం చేస్తుంది తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తుంది. రేపు పరలోకంలో నిలబెట్టేది ఇదే. అందుకే ఇదిగో ప్రేమ విందు తినేటప్పుడు ఎంతసేపు తిన్నా ఇంకేమైనా లేదా అని అనిపిస్తాయి. అదే వాక్యం వినేటప్పుడు ఎప్పుడైపోతుందా అని అనిపిస్తాడు. ఎందుకు? సైతాన్ నీకు నిద్రబుచ్చిపిచ్చి ఆ వాక్యం వింటే నీ ఆత్మ బలం పడి రేపు నిత్య జీవంలో ఉంటావని, ఆ నిత్య జీవంలో ఉండడం వాడికి ఇష్టం లేదు కనుక నీకు కనుమబ్బు కలుగజేసి, నిద్రమత్తు కలుగజేసి, బోరుగా నీకు కలుగజేస్తాడు. అందుకనే వాక్యం అంటుంది, అక్షయమైన ఆహారం ఏమిస్తుంది మీకు? నిత్య జీవము. హల్లెలూయా. శరీర సంబంధమైన భోజనం శరీరానికే,
కానీ పరలోకంలో నిలబెట్టడానికి అర్థమైందండి. కొన్ని సంఘాల్లో బాగా వినండి, ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. మధ్యాహ్న భోజనం పథకం చాలా సంఘాల్లో ఫ్యాషన్. పైసలు ఎక్కువై ఏం చేయాలో తెలుస్తలేదు సంఘాల్లో. ఎందుకు? అయ్యా అదే మందిరం కట్టిండు, కొడుకు అదే మందిరంలో సేవ చేస్తున్నాడు, రేపు ఈయన కొడుకు కూడా అదే మందిరంలో సేవ చేస్తాడు. వీళ్ళకు ఇంకొక ఊరుకు పోయి ఇంకొక మందిరం కట్టాలి, ఇంకొక అడవి ప్రాంతాల్లోకి పోవాలి, ఇంకా 4 మందిరాలు కట్టాలన్న ఆశలు లేవు. సంఘం 10 మంది కాస్త 100 మంది అయినారు, 100 మంది కాస్త 400 మంది అయినారు. కానుక పెరిగింది, టైల్స్ అయిపోయాయి, మందిరం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఏం చేద్దాం? పైసలు ప్రతి ఆదివారం భోజనం పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం? ప్రతి ఆదివారం భోజనం. ఆరాధన 12 గంటలకు అయిపోతుంది, తిని కడుక్కొని ఇంటికి బోడికి 4 అవుతుంది. ఎందుకు మరి? తిన్నే అసుంటి మరి. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. ప్రతి వారం 200 మందికి చికెన్తో మటన్తో భోజనం పెట్టి, వీళ్ళు మరి ఎన్ని వందల కిలోమీటర్లు వచ్చారంటే పక్కనే ఉంటారు, మందిరం పక్కనే. ఆ మందిరం ఈ పక్కనే, ఈ మందిరం ఇటు పక్కనే. ఎంత ఊరికినా 2 కిలోమీటర్లో ఊరైపోతుంది. ఆడికి పోయి వంట చేసుకునే ఓపిక లేక ఆ మందిరంలోనే ప్రతి ఆదివారం 10,000 20,000 ఖర్చు పెట్టుకుంటారు. అనేక గ్రామాల్లో మందిరాలు లేవు, అనేక గ్రామాల్లో సంఘాలు లేవు. అక్కడికి వెళ్ళి మనం కొత్తగా పరిచర్య ప్రారంభిస్తాం, అక్కడికి వెళ్ళి ఒక మందిరాన్ని కడదాం, ఇది అసలు ఉంటాం. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. సంఘ బిడ్డలారా, ఒకటి విశ్వాసంతో మన అక్కర్లు తీర్చుకునే భోజనాన్ని కూడా మన ప్రభు పెడతాడు మందిరంలో ఉన్న బిడ్డలకి. 2, రేపు పరలోకానికి మనల్ని సిద్ధపరిచే కాల్చబడిన అపోస్తుల బోధ అనబడుతున్న దేవుని వాక్యంలో మనం ఎదగాలి. ఇది రాజభోజనం. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. చివరిగా ఇంకొక భోజనం. ఏంటి ఆ భోజనము అనంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. పరలోకములో నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఇదిగో ఈ భోజనము భుజించితేనే కానీ వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే. హల్లెలూయా. అతి శ్రేష్టమైన అంతఃపురములో ఉండే 3వ రాజభోజనం ప్రభు బల్ల ఆరాధన. ఇది ఆయన శరీరం. చెప్పండి, ఏంటిది? ఆయన శరీరం. ప్రభు బల్ల ఎందుకు తినాలో, ఎందుకు తినకూడదో, తినకపోతే నష్టం ఏంటో మీకు ఒక 2 రెఫరెన్సులు చూపించి నేను ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 13వ వాక్యం, 1 కొరింథీ పుస్తకం 11:26. త్వరగా 2 తీయండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 13వ వాక్యం. ప్రయాణములో ఉండని, ఒకవేళ ఒక విశ్వాసి ప్రయాణములో ఉంటే తప్ప, వినండి, ప్రయాణములో ఉండని పవిత్రుడు అంటే తనను తాను పరిశుద్ధపరచుకొని యేసు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసి ప్రభు బల్ల ఆరాధనను, పస్కాను ఆచరించుట మానిన ఎడల. విను, ఉద్యోగం ఉందనో, వ్యాపారం ఉందనో, నాకు కుదరదనో, నా బంధువు వచ్చాడనో 100 కారణాలు చెప్పు. బైబిల్ అంటుంది ఊర్లో లేడు, ప్రయాణములో ఉన్నాడు, రాలేడు. ఊర్లో లేడు, ప్రయాణంలో ఉన్నాడు. యేసు రక్తంలో కడగబడ్డ విశ్వాసే, బాప్తీసం తీసుకున్న విశ్వాసే, కానీ లోకల్లో లేడు, ప్రయాణంలో దూరంలో ఉన్నాడు. అతడు తప్ప పస్కా భోజనము చదువు, పస్కా ఆచరించుట మానిన ఎడల. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని మాట, ఆచరించుట మానిన ఎడల ఆ విశ్వాసి సంఘ వ్యవస్థలో దేవుని విమోచించబడిన గుంపులో నుండి కొట్టివేయబడును. కింద, అతడు యెహోవా
దేవుడే తన బిడ్డలకు అర్పించి ఈ సిద్ధపరిచిన అర్పణను, దాని నియమించిన ఆ పద్ధతిని, ఆ కాలాన్ని అర్పించలేదు కనుక ఆ మనుష్యుడు తన పాపమును వాడే భరిస్తాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధన కాలం ముచ్చట. ఎవడైనా పస్కా భోజనంలో పాల్గొనకపోతే, అమ్మా ప్రతి నెల బల్లారాధనలో పాల్గొంటావా? సమయం లేదు. అయితే బైబిల్ చెప్తుంది, అది నీకు పాపంగా ఎంచి ఆ పాప భారం నువ్వు భరించాల్సిందే. భరించాల్సిందే. బల్లారాధన అంటే ఏమనుకుంటున్నారు మీరు? బల్లారాధన యొక్క విలువ ఏమనుకుంటున్నారు? ఏదో తమాష అనుకోవద్దు. దేవుని శరీరం అది. నీ కొరకు నా కొరకు కార్చిన ఘనమైన కార్యం అది. తుచ్చమైన ప్రతిదానికి బల్లారాధన పోగొట్టుకొని దాని విలువ నీకు అర్థం కాక, పని అని, ఉద్యోగం అని, బంధువు అని, అప్పుడే ఎవడో చుట్టమని బల్లారాధనలు కోల్పోయి, అందుకే రోజు రోజు హీన దశకి వెళ్ళిపోయి ఆ పాపం ఆ మనుష్యుని ఆవరిస్తుంది. బల్లారాధనలో పాల్గొనకపోవడం పాపం. మళ్ళీ చదువు మాట, ఆ మనుష్యుడు పస్కా ఆచరించని ఎడల, మానిన ఎడల, ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు దేవుని అర్పణమును, నీకు తెలియదా బల్లారాధన ఎప్పుడు ఉంటుందో? ఏమైనా పనులు ఉంటే నువ్వు ముందు సవరించుకోవాలి. బల్లారాధనకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. అమ్మా, బల్లారాధనకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. నీ పనులు సవరించుకోవాలి. నీ కార్యక్రమాలను సెట్ చేసుకోవాలి. నీవు ఆ నియమకాలం నీకు నాకు తెలియాలి కదా. నియమ కాలాన్ని అతడు నియామకమైన కాలాన్ని అతడు పాటించలేదు కనుక ఆ మనుష్యుడు ఏందట? పాపం. అంటే అర్థం ఏంటి? బల్లారాధనలో పాల్గొనకపోతే అది పాపమా? పాపమని అంటున్నాడా? లేదు, ఇక్కడ ఏమంటున్నాడు? పాపమును. అంటే ఇప్పుడు పాపం చేశాడు. ఇప్పుడు ఆ మనిషి వ్యభిచారమో, దొంగతనమో, లోక సంబంధమైన వ్యవహారాల్లో పాపం అనుకుంటున్నాం కదా. వాటి నుంచి విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. నియామకమైన కాలాన్ని, రేపు దేవుని ఎదుట నేను నిలబెట్టడానికి దేవుడు నీకు నాకు సిద్ధపరిచిన ఆ సంస్కారాన్ని నీవు ఎప్పుడైతే విలువ ఇవ్వకుండా, దాని కాలాన్ని లెక్క చేయకుండా నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నువ్వు పాపములో పడిపోతున్నావు కనుక ఆ పాప భారాన్ని నీవు భరించవలసిందే. హల్లెలూయా. ఏం భారం అది? పాప భారం. ఆ భారం నీకు నెమ్మదిస్తుందా? ఆ భారం నీ కుటుంబంలో శాంతినిస్తుందా? అందుకే కుటుంబంలో రోగాలు. ఆ మాట చదువు, కొరింథీ పుస్తకం 1 కొరింథీ 11:26. ఇదే మాటను కొత్త నిబంధన సంఘానికి ఎలా చెప్తున్నాడు వినండి. 1 కొరింథీ పుస్తకం 11:26. మీరు ఈ రొట్టెను, సంస్కారము ప్రభు శరీరాన్ని, రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడైనను, ఇంతకుముందు మనం చదివాం, ఏ మనుష్యుడైతే ఇశ్రాయేలీలలో పస్కా భోజనాన్ని లెక్క చేయకుండా ప్రవర్తిస్తే వాడికి ఆ పాప భారం వాడి మీద, వాడి ఇంటి మీద ఉన్నట్టుగా ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అక్కడ పాపము చేసిన వాడవుతాడు అని రాస్తాడు పాత నిబంధనలో. ఇక్కడ కొత్త నిబంధనలో అపరాధి అంటే అది కూడా పాపమే. అపరాధి అగును కనుక కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. వివేచించక నాకు బల్లారాధన ఉందని, బల్లలో నేను పాల్గొనాలి పరిశుద్ధంగా అని వివేచించక తిని త్రాగువాడు
వాడికి వాడే అక్కడ పాప భారాన్ని మోస్తున్నాడు, ఇక్కడ కొత్త నిబంధనలు అంటున్నాడు వాడికి శిక్షను తానే తెచ్చుకుంటున్నాడు. కనుక కలుగుటకే ఇందువలననే ఎందుకు? నువ్వు బల్లారాధనలో సరిగ్గా పాల్గొనడం లేదు కనుకనే, బల్లను నువ్వు క్రమంగా పాటించడం లేదు కనుకనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, కొంతమంది అయితే చచ్చిపోతున్నారు. హల్లెలూయా, చాలా హుషారుగా హల్లెలూయా. ఆలోచించు, నీకు పాత నిబంధనలో కొత్త నిబంధనలో పస్కా బల్ల భోజనాన్ని చూపించున్నాను. ఒక నమ్మకమైన విశ్వాసి ఎంత దూరం ఉన్నా బల్లారాధనలో పాల్గొనాలి. ఎన్ని పనులున్నా బల్లారాధనకు నిన్ను నీవు శనివారం శుద్ధీకరించుకొని ఉపవాసం ఉండి నిన్ను నీవు ఆయత్తం చేసుకొని బల్లారాధనలో నువ్వు చెయ్యాలి. ఎందుకో తెలుసా? దానిలో ఎంతో ఆశీర్వాదం ఉంది. అది రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది, రేపు పునరుత్థానంలో నిలబెడుతుంది. అది నీకు చాలా చులకన భావం వచ్చి దాని విలువ నీకు అర్థం కాక చాలామంది పనులు పెట్టుకొని, ఉద్యోగాలు పెట్టుకొని, ప్రయాణాలు పెట్టుకొని, ఎక్కడికో టూర్లు పెట్టుకొని అయోగ్యంగా దాన్ని లెక్క పెడుతున్నారు. కనుకనే అనేకులు రోగాల పాలవుతూ, నెమ్మది లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా అనేకమైన పోరాటాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు? దానిని వాళ్ళు విలువగా ఎంచలేదు కనుక అది పాపముగా దేవుడు వాళ్లకు ఎంచుతున్నాడు. హల్లెలూయా, చవాలు గట్టిగా హల్లెలూయా. ఇది అతి శ్రేష్టమైన అంతఃపురములో ఉండే రాజభోజనం, దేవుని యొద్ద నుంచి వచ్చే భోజనం. ఒకటి, నీ శరీరానికి నీ కుటుంబానికి దేవుడు సిద్ధపరిచే విశ్వాసముతో నీవు సంపాదించుకునే శరీర సంబంధమైన అక్కర్లు తీర్చే భోజనం. ప్రతిరోజు వేకువని లేచి ప్రార్థించు, మన్నా సమకూర్చుకున్నట్టుగా నీ కొరకు నీ పిల్లల కొరకు అక్కర్లన్నీ తీర్చుకో. అడుగు దేవుని దగ్గర, ప్రభు నిన్ను పోషిస్తాడు. 2, ఆత్మ సంబంధమైన ఆహారం. రేపు నిత్య సియోనులో దేవుని పర్వతం మీద నిలబడడానికి ఉదయకాలం ప్రతిరోజు బైబిల్ చదివి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి అపోస్తులు వేసిన దైవ నియమములతో కూడిన వాక్యాన్ని విని దాని ప్రకారం నీ ఆత్మీయతను కట్టుకుంటే రేపు నీ బలముతో నీ జ్ఞానముతో రేపు నిత్య సియోనులో నిలబడలేవు. కనుక రాకడలో నిలబెట్టేది అపోస్తుల బోధే. 3, ప్రభువు మనకు సిద్ధపరిచిన ఆయన శరీరం అనే ఆహారం. ఇది మనకు పాపముగా ఎంచకుండా, మన జీవితాలను శాపగ్రస్తులుగా మలచకుండా, అంచె దినములో రేపు దేవుని ఎదుట నిలబడడానికి సంస్కారంలో తప్పక ప్రతి బల్లారాధనలో మనం పాల్గొనాలి. హల్లెలూయా. నియామక కాలం అని పాత నిబంధనలు రాస్తాడు, కొత్త నిబంధనలు రాస్తాడు. అంటే దేవుడు నియమించిన కాలం. సంఘంలో మొదటి ఆదివారమా, రెండవ ఆదివారమా, ఏ దైవజనుడు మీకు ఆ కాలాన్ని నియమించాడో నువ్వు ఆ కాలాన్ని ఎరిగి దేవునిలో బల్లారాధనలో పాల్గొంటే ఆ రాజభోజనము తిని ఇదిగో ఎస్తేరు మహారాణిగా సిద్ధపడ్డట్లుగా అంతఃపురములో దేవుడు నియమించిన రాజభోజనం అనుభవాలివి. ఈ విధంగా నా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. మహాగరుడా, మహిమ కలిగిన పరిశుద్ధుడా,